హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కాంపిటేటివ్ విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీలో వచ్చినటువంటి ప్రీవియస్ అర్థమెటిక్ క్వశ్చన్స్ ని ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ క్వశ్చన్, 42 మీటర్ల వ్యాసం కలిగిన గోళం యొక్క ఘనపరిమాణాన్ని కనుగొనండి అంటున్నాడు. సో స్పియర్ ఇచ్చాడు మనకి, రైట్? స్పియర్ ఇలా ఉంటుంది కదా స్పియర్. సో దాని యొక్క డయామీటర్ ఎంత అంటున్నాడు? డయామీటర్ 42 42 మీటర్స్ అంటున్నాడు, రైట్? 42 మీటర్స్. సో మనకి ఆర్ కావాలి. ఆర్ అంటే వ్యాసార్థం, రేడియస్, డి బై 2. సో 42/2 21 మీటర్స్, రైట్? సో మనకి గోళం స్పియర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా తెలుసు కదా. సో విచ్ ఇస్ 4/3 పై ఆర్ క్యూబ్, రైట్? చూడండి, 4/3 పై అంటే 22/7 ఇంటూ ఆర్ క్యూబ్. ఆర్ అంటే ఇక్కడ 21 వచ్చింది మనకి, క్యూబ్ 21 ఇంటూ 21 ఇంటూ 21. చూడండి, 7 7 3 జా 21, 3 క్యాన్సిల్. సో 21 ఇంటూ 21, 21 స్క్వేర్ ఎంత అవుతుంది? సో 441 స్క్వేర్స్ రావాలి కదా. సో 441, 4 ఇంటూ 22 88, అంతే కదా. సో ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే చూడండి, 8 1 జా 8, ఎండింగ్ లో 8 వస్తుందా? సో ఆప్షన్ చెక్ చేయండి ఒకసారి. సో ఇక్కడ ఉందా ఎండింగ్ లో 8? లేదు. ఇక్కడ ఎండింగ్ లో 8 లేదు. సో ఇక్కడ ఉంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ లేదు. సో ఒకటే ఒక ఆప్షన్ ఉంది మనకి, విచ్ ఇస్ ఆప్షన్ 3. సి, ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్? సో ఎండ్ మొత్తం క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదండి, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, రెండు రైళ్లు వరుసగా పి మరియు క్యూ నుండి ఒకే సమయంలో ప్రారంభమవుతాయి మరియు ఒకదానికోటి వరుసగా 40 కిలోమీటర్స్ పర్ అవర్ మరియు 30 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో నడుస్తాయి. వారు కలిసే సమయానికి మొదటి రైలు ఇతర రైలు కంటే 80 కిలోమీటర్లు ఎక్కువ ఎక్కువ వచ్చింటుంది. ఎందుకంటే స్పీడ్ ఎక్కువ ఉంది కదా దీన్ని, 40 కిలోమీటర్స్ పర్ అవర్, రైట్? ఇది 30 కిలోమీటర్స్ పర్ అవర్ ఉంది. సో అందుకోసమని మొదటి రైలు అనేది రెండవ రైలు కంటే 80 కిలోమీటర్లు ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఏమంటాడు? పి మరియు క్యూ మధ్య దూరాన్ని కనుగొనండి అంటాడు, రైట్? ఇక్కడ ఇచ్చిన కీ పాయింట్ ఏదంటే ఒకే సమయంలో, రైట్? ఒకే సమయంలో ప్రారంభమవుతాయి, ఇది కీ పాయింట్, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ని అర్థం చేసుకోండి. ఒకే సమయంలో, సో మనకి చూడండి, ఎస్ ఈక్వల్స్ టు డి బై టి. సో మనకి టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో ఒకే సమయంలో ఉన్నప్పుడు టైం ఈక్వల్ గా ఉంటాయా? సో ఫస్ట్ ఫస్ట్ ట్రైన్ చూడండి, మొదటి రైలు యొక్క టైం ఎలా ఉంటుంది? టైం డిస్టెన్స్ బై స్పీడ్, రైట్? అది ఫస్ట్ ఇది తీసుకుందాం, 30 కిలోమీటర్స్ పర్ అవర్, ఎందుకంటే తక్కువ డిస్టెన్స్ ఇది. సో అది ఎక్స్ డిస్టెన్స్ వెళ్ళింది అనుకుందాం. స్పీడ్ వచ్చేసి 30 కిలోమీటర్స్ పర్ అవర్, అంతే కదా. డి బై ఎస్, ఈ ఫామ్ లోకే రాసుకుంటున్నాను నేను, డిస్టెన్స్ బై స్పీడ్. సో టైమ్స్ ఈక్వల్ అన్నాడు కదా. రెండో ట్రైన్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఫస్ట్ ది, ఎందుకంటే స్పీడ్ తో ఉంది కాబట్టి నెక్స్ట్ రాసుకుంటున్నాం. అది ఎంత వెళ్ళి ఉంటుంది? మొదటి రైలు ప్రయాణించిన దూరం కంటే 80 ఎక్కువ అంటున్నాడు, అంతే కదా. చూడండి, ఎక్స్ ప్లస్ 80 బై దాని యొక్క స్పీడ్ ఎంత? 40. చూడండి, ఇది టైమా? ఇది కూడా టైమే కదా. ఈ రెండింటిని ఈక్వల్ చేసాం. చూడండి, 0 0. సో క్రాస్ మల్టిప్లికేషన్ చూడండి, 4x ఈక్వల్స్ టు 3 ఇంటూ ఎక్స్, 3x 3 8 జా 24. సో ఒక 0 ఉంది, 240, రైట్? ఈ 3x ని ఇటు పక్క తీసుకున్నామంటే -3x అయిపోతుంది. సో 4x - 3x x ఈక్వల్స్ టు 240, రైట్? ఇప్పుడు చూడండి, ఏమడుతున్నాడు క్వశ్చన్ లో? పి మరియు క్యూ మధ్య దూరాన్ని కనుగొనండి అంటాడు, రైట్? చూడండి, ఇక్కడ ఫస్ట్ ట్రైన్ ఎంత డిస్టెన్స్ వెళ్ళింది? ఎక్స్ డిస్టెన్స్. సెకండ్ ట్రైన్ ఎంత వెళ్ళింది? ఎక్స్ డిస్టెన్స్ వెళ్తూ ప్లస్ 80 వెళ్ళింది, అంటే మొత్తం కదా ఎక్స్ ప్లస్ 80. ఇది ఫస్ట్ ట్రైన్, ఇది సెకండ్ ట్రైన్, ఇది ఫస్ట్ ట్రైన్, అంతే కదా. చూడండి, 240 ప్లస్ 240 ప్లస్ 80, 240 240 480 ప్లస్ ఇదొక 80, 0 16 5 560 కిలోమీటర్స్. ఏది? పి మరియు క్యూ మధ్య డిస్టెన్స్, దూరం 560 కిలోమీటర్స్. ఎక్కడుంది? చూడండి, ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, ఒక నిర్దిష్ట దూరంలో మూడింట ఒక వంతు అంటున్నాడు, అంటే 1/3. సో 1/3 ఉందంట. కారు 30 కిలోమీటర్ల వేగంతో మరియు మిగిలిన దూరాన్ని అంటాడు. సో 1/3 లో మిగిలినది ఎంత ఉంటుంది? ఇంకా 2/3, అంతే కదా. ఈ రెండు కలిపితే 3/3 వస్తుంది, ఈక్వల్ టు 1 అవుతుంది, రైట్? సో మిగిలినది 2/3. ఈ 2/3 దూరాన్ని 20 కిలోమీటర్ల వేగంతో కారు కవర్ చేసింది అంట. ఇక్కడ చూడండి, 4 గంటల్లో కారు ఎంత దూరం ప్రయాణించింది అంటున్నాడు. సో 4 గంటల్లో అంటున్నాడు, అంటే టైం ఇచ్చాడు మనకి. సో ఇక్కడ చూడండి, ఎస్ ఈక్వల్స్ టు డి బై టి. సో టైం ఇచ్చాడు,
డిస్టెన్స్ బై స్పీడ్, రైట్. టైం ఇచ్చాడు 4 అవర్స్ అని, టోటల్ 4 అవర్స్. సో డిస్టెన్స్ 4 అవర్స్, డిస్టెన్స్ ఒక 1/3 కదా. సో ఎక్స్ బై, అంతే కదా, ఒక ఎక్స్ అనుకోండి. సో 1 పార్ట్ ని ఎక్స్ అనుకుంటున్నా. సో టోటల్ 3 పార్ట్స్ ఉంటే 1 పార్ట్ ని ఎక్స్ అనుకుంటున్నా. సో దాన్ని ఎంత అంటాడు, 30 కిలోమీటర్స్ పర్ అవర్ అంటున్నాడు, రైట్. అలాగే మిగిలిన దూరాన్ని అంటాడు. సో మిగిలినది ఎంత, 1 పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మిగిలినది 2 పార్ట్స్ కదా, 2x బై ఎంత, 20 కిలోమీటర్స్ పర్ అవర్, రైట్. చూడండి 30కి 20కి ఎల్సిఎం ఎంత అవుతుంది, 60 అవుతుంది కదా, రైట్. సో ఎక్స్ బై 30 ఇంటూ 60, 30 2 60 విచ్ ఇస్ 2x ప్లస్ అలాగే 2x బై 20 ఇంటూ ఎల్సిఎం 20 3 2 ఇంటూ 3 6x ఈక్వల్స్ టు 4, రైట్. నేను 4ని ఇటు పక్క రాసుకున్నాను అంతే. చూడండి 2x ప్లస్ 6x ఏమవుతుంది, 8x బై 60 ఈక్వల్స్ టు 4. చూడండి 4 2 8 2 30 60, రైట్. సో x బై 30 ఈక్వల్స్ టు 1. సో x ఈక్వల్స్ టు 30 వచ్చింది, x వాల్యూ అనేది 30 వచ్చింది. సో ఇప్పుడు ఏమంటాడు, ఎంత దూరం కారు ప్రయాణించింది అంటాడు. సో ఎంత దూరం ప్రయాణించింది, టోటల్ డిస్టెన్సే కదా. సో టోటల్ డిస్టెన్స్ ఎంత, 1/3 అంటే 1/3 ఇది టోటల్ కదా. టోటల్ 3x ఉంది, అంతే కదా. టోటల్ 3x 3 ఇంటూ 30 విచ్ ఇస్ 90 కిలోమీటర్స్, అంతే కదా. ఎక్కడుంది ఆప్షన్, ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ టైమ్ అండ్ వర్క్ నుంచి వచ్చింది చూడండి. ఆదిత్య మరియు భాస్కర్ 15,000 కోసం ఒక పని చేయడానికి కుదుర్చుకుంటారు, రైట్, ఒప్పందం చేసుకుంటారు. ఆదిత్య ఒక్కడే 15 రోజుల్లో పూర్తి చేయగలడు, భాస్కర్ మాత్రమే 18 రోజుల్లో పూర్తి చేయగలడు. చంద్ర సహాయంతో, సో ఇది ఇక్కడ కీ పాయింట్ అండి, రైట్. ఇది ఇక్కడ కీ పాయింట్, చంద్ర సహాయంతో అంటున్నాడు. చంద్ర సహాయంతో అన్నప్పుడు అంటే వాళ్ళిద్దరూ చేస్తున్నప్పుడు చంద్ర సహాయం ఉంటేనే 6 రోజుల్లో పూర్తి చేస్తారు అని చెప్తున్నాడు. అయితే చంద్ర వాటా ఎంత అంటాడు. సో చూడండి ఆదిత్య ఎన్ని రోజులు, 15 డేస్. అలాగే భాస్కర్, భాస్కర్ ఎంత అంటున్నాడు, భాస్కర్ ఎన్ని రోజులు, 18 రోజులు, రైట్. ఇక్కడ చూడండి ఆదిత్య భాస్కర్ చంద్ర సహాయంతో ఎన్ని రోజులు అయిపోతుంది అంటాడు, 6 రోజులు అయిపోతుంది అంటాడు. ఇక్కడ బాగా గమనించండి, ట్రిక్ కోసము ఒక్కరు 15 రోజులు చేస్తున్నారు, ఇంకొక అతను 18 రోజులు చేస్తున్నప్పుడు చంద్ర ఒక్కడే 6 రోజులు ఎట్లా చేస్తారండి, చేయలేడు కదా. అందుకోసమనే ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ముగ్గురు కలిసినప్పుడు 6 రోజులు తక్కువ రోజులు అయిపోతుంది పని, అది గుడ్డి గుర్తు, రైట్. సో ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు టోటల్ వర్క్ తెలియాలి. సో టోటల్ వర్క్ అంటే మనం ఏం చేసాము, ఇచ్చిన 3 నెంబర్స్ నుంచి బిగ్ నెంబర్ తీసుకొని దాని యొక్క ఎల్సిఎం చెక్ చేయాలి. చూడండి 18 ఉంది. సో 18 యొక్క మల్టిపుల్స్ సో 18. సో ఇది 6 తో వెళ్తుంది, బట్ 15 తో వెళ్ళదు కదా. సో 15 ఉంది కాబట్టి 5 మల్టిపుల్స్ తోనే వెళ్ళాలి. సో డైరెక్ట్ గా మనం 18 ఇంటూ 5 చేద్దాం. 18 ఇంటూ 5 చేస్తే ఎంత వస్తుంది, 90 కదా. 18 5 90, 90 యూనిట్స్. ఇది 6 తో వెళ్తుంది, 18 తో వెళ్తుంది, 15 తో వెళ్తుంది, అంతే కదా. 6 తో చూడండి 90/6. సో 6 1 6, 3 ఉంటుంది, 6 5 30. సారీ 6 5 30. సో 15 6 90 వచ్చింది కదా మనకి. 6 తో మల్టిపుల్ 6 తో డివైడ్ బై అయ్యింది. సో మన టోటల్ వర్క్ వచ్చేసి 90 యూనిట్స్. సో ఇక్కడ చూడండి ఏ యొక్క కెపాసిటీ ఏమైతుంది, 15 6 విచ్ ఇస్ నథింగ్ బట్ 90/15. సో 15 6 90. సో ఏ యొక్క కెపాసిటీ అంతా 6 యూనిట్స్. అలాగే బి యొక్క కెపాసిటీ చూడండి 18. సో 90/18 అంటే 18 5 రైట్. అంటే బి యొక్క కెపాసిటీ 5 యూనిట్స్. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఎవరి యొక్క కెపాసిటీ, మొత్తం ముగ్గురిది కదా. సో 90/6 చేసాము కదా ఇందాక, 15 వచ్చింది. 15 6 90. సో 15 యూనిట్స్, రైట్. 15 యూనిట్స్. ఇప్పుడు చూడండి ఇది ఏ యొక్క యూనిట్, ఇది ఇది ఐ మీన్ ఆదిత్య భాస్కర్. ఇక్కడ ఎవరున్నారు, ఆదిత్య భాస్కర్ చంద్ర, అంతే కదా. ఆదిత్య ఎంత 6 యూనిట్స్, భాస్కర్ ఎంత 5 యూనిట్స్, రెండు కలిపితే 11 యూనిట్స్. సో టోటల్ 15 యూనిట్స్ నుంచి 11 యూనిట్స్ పోతే ఇంకా 4 యూనిట్స్ ఉంటాయి కదా. ఇది ఎవరిది, ఇది చంద్ర యూనిట్స్, అంతే కదా. ఇప్పుడు ఈ మూడు కలిపితే చూడండి 6 + 4 10, 10 + 5 15, 15 యూనిట్స్ వచ్చిందా ఇక్కడ ముగ్గురిది కలిపి అలా. సో అప్పటికి చంద్ర యూనిట్స్ ఎంత మనకి 4 యూనిట్స్, రైట్. ఇప్పుడు యూనిట్స్ చూడండి
4 10 ఒక 15 ఒక 5 15 పార్ట్స్ వచ్చేసి ఎంత ఎంత తీసుకున్నారు వాళ్ళు 15,000 తీసుకున్నారు రైట్. సో 15 1 జా 15 1 పార్ట్ వచ్చేసి 1000. సో 1 పార్ట్ వచ్చేసి 1000 అన్నప్పుడు ఇక్కడ చంద్ర వాటా ఎంత అంటున్నాడు. సో చంద్ర యొక్క పార్ట్స్ ఎన్ని, చంద్ర యొక్క ఎఫిషియన్సీ ఎంత 4 యూనిట్స్. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 4 పార్ట్స్. సో 4 into 1000 4000 రూపీస్ చంద్ర వాటా. ఎక్కడుంది 4000 అనేది? సి ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఆర్టికల్ యొక్క గుర్తించబడిన ధర 1200 రూపాయలు అంటే దాని వాల్యూ. దుకాణదారుడు ఏం చేశాడంటే ఒక కస్టమర్ కు వరుసగా 2 డిస్కౌంట్లు ఇచ్చాడు. సో 10% మరియు 5% చొప్పున వరుస 2 తగ్గింపులను అందించాడు. కస్టమర్ ఏ ధరకు ఆర్టికల్ కొనుగోలు చేశాడు. సో ఇంతవరకు మనం ఇలాంటి ప్రాబ్లమ్ ని ఒక 2 టైప్స్ చేసాము. ఇప్పుడు ఇంకొక టైప్ చేస్తే చూడండి. 10% డిస్కౌంట్ ఇచ్చాడు. సో 10% అంటే మనం ఏం రాస్తాం 1/10 అంతే కదా. ఎలా వచ్చిందంటే 10% 0 విచ్ ఇస్ నథింగ్ బట్ 1/10 తగ్గింపు ఇచ్చాడు. తగ్గింపు అంటే న్యూమరేటర్ లో తగ్గుతుంది. దేన్ని డినామినేటర్ బేస్ చేసుకొని రైట్. అంటే ముందు 10 రూపీస్ ఉన్నది ఇప్పుడు 9 రూపీస్కి వస్తుంది అంతే కదా. ముందు నెక్స్ట్ రైట్. అలాగే ఇంకోటి ఏమి ఇచ్చాడు 5%. సో 5% 5/100. సో 5 1s 5 20s విచ్ ఇస్ నథింగ్ బట్ 1/20. ఇది తగ్గింపే కదా. సో 1 పార్ట్ తగ్గింది. సో ముందు 20 ఉన్నది ఇప్పుడు 1 పార్ట్ తగ్గింది. 20 - 1 19. చూడండి 10 into 20 200 రైట్. 200 ఉన్న వాల్యూని ఇక్కడ ఏం చేశాడు 19 into 9. సో 171. సో 200 రూపీస్ ఉన్న వాల్యూని 200 రూపీస్ ఉన్న దాన్ని 171 రూపీస్కి ఇచ్చాడు రైట్. ఇప్పుడు ఏమంటున్నాడు నెక్స్ట్, అలా కాదు యాక్చువల్గా అది 1200 ఉన్నది వాల్యూ ఇప్పుడు ఎంతకు వస్తుంది అంటున్నాడు. సో 2 into 6 అంతే కదా. 2 into 6 వేస్తే 1200. అలాగే 171 into 6 అంతే కదా. చూడండి 171 నేను ఎలా రాసుకుంటా 171 ఇలా రాసుకుంటా. సో 6 తో మల్టిప్లై చేస్తా. 100 into 6 600 7 6 42. సో 70 ఉంది కాబట్టి 0 ఉంది కాబట్టి ఒక 0 లాస్ట్ లో యాడ్ చేసుకుంటున్నా. 6 into 1 6. చూడండి 6 2 6 + 4 10 1026 రూపీస్. సో ఎక్కడ ఉంది ఇది 1026 రూపీస్ కి వస్తుంది. సో 1200 రూపీస్ ఉన్నది 10% మరియు 5% డిస్కౌంట్ పోయిన తర్వాత 1026 రూపీస్ కి వస్తుంది. ఎక్కడ ఉంది ఆప్షన్ 1026 అనేది? సి ఆప్షన్ 2 లో ఉంది రైట్. ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చాలా ట్రిక్కీగా ఉంది. ఒక పాత్రలో 4వ వంతు నీరు ఉంటుందంట. అంటే 1/4వ వంతు ఒక పాత్రలో 1/4వ వంతు అంటే కాలు భాగం వాటర్ ఉంటాయంట. దీనికి ఏమంటాడు 10 కప్పుల నీటిని కలిపిన తర్వాత పాత్ర ఏమైందంట 3 వంతులుగా నిండిందంట. అంటే 3/4గా నిండింది అంతే కదా. పాత్ర యొక్క సామర్థ్యాన్ని కనుగొనండి అంటున్నాడు. ఇక్కడ చూడండి పాత్ర యొక్క సామర్థ్యం టోటల్ ఎన్ని పార్ట్స్ ఉంది 4 పార్ట్స్ కదా. డైరెక్ట్ గా మనకి ఆప్షన్ అనేది 4 మల్టిపులే అయి ఉంటుంది ఆన్సర్ అంతే కదా. 1/4వ వంతు ఉంది అన్నాడు. 4వ వంతు ఉందంటే 1/4వ వంతు. సో టోటల్ పాత్ర యొక్క కెపాసిటీ ఎంత 4 వంతులు. సో 4 పార్ట్స్. సో డైరెక్ట్ మన ఆప్షన్ అనేది 4 పార్ట్స్ ఉన్న ఆప్షన్ ఎంచుకోవాలా. చూడండి ఇక్కడ 4 తో వెళ్తుంది. సో ఇది పోతుందా పోదు, ఇది పోదు, ఇది పోదు. సో డైరెక్ట్ మన ఆప్షన్ అనేది 20 మన ఆన్సర్ అవుతుంది. కావాలంటే చూడండి. సో ఇక్కడ 1 పార్ట్ ఉన్నది 1/4 ఉన్నది 10 కప్పులు కలపగానే 3/4 వచ్చింది. అంటే డిఫరెన్స్ ఎంత అయింది 2 పార్ట్స్. 2 పార్ట్స్ కి ఏమైంది 10 కప్పులు రైట్. సో అప్పటికి 1 పార్ట్ ఏమైతుంది 5 కప్స్. 1 పార్ట్ వచ్చేసి 5. సో టోటల్ మన కెపాసిటీ ఎంత 4 పార్ట్స్ అంతే కదా. 4 into 5 20 20 అనేది దాని యొక్క ఆ పాత్ర యొక్క కెపాసిటీ రైట్. ఎక్కడుంది 20? సి ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సిలిండర్ వాల్యూమ్ 256 సెంటీమీటర్ క్యూబ్ మరియు దాని బేస్ వ్యాసార్థం 8 సెంటీమీటర్లు అయితే సిలిండర్ యొక్క ఎత్తును కనుగొనండి అంటున్నాడు. సిలిండర్ అని చెప్పగానే మనకి ఇమేజ్ అనేది ఫామ్ అయిపోవాలి రైట్. ఇలా ఏమంటున్నాడు దాని యొక్క బేస్ అనేది వ్యాసార్థం అంటే ఇక్కడ నుంచి ఇక్కడకున్న వాల్యూ ఎంత అంటాడు 8 సెంటీమీటర్స్. సో దాని యొక్క ఎత్తు మనల్ని కనుక్కోమంటున్నాడు. సో దీని యొక్క వాల్యూమ్ ఫార్ములా మనకు తెలుసు కదా.
పై ఆర్ స్క్వేర్ హెచ్. ఏది? వాల్యూమ్, సిలిండర్ యొక్క వాల్యూమ్. సో పై వాల్యూ చూడండి, పై ఆర్ స్క్వేర్ అంటే 8. సో 8 ఇంటూ 8. హెచ్ అంటే మనకి తెలియదు, దాని యొక్క వాల్యూ ఇచ్చాడు మనకి ఇక్కడ. ఏది వాల్యూమ్? 256 పై సెంటీమీటర్ క్యూబ్ అని. సో పైకి క్యాన్సిల్. సో 8 తో చూడండి, 8 3 24, 1 మిగిలి ఉంటుంది. సో 8 2 16. సో అగైన్ ఇక్కడ 8 ఉంది కదా, 8 4 32. సో హెచ్ అనేది 4 సెంటీమీటర్స్, రైట్? హెచ్ అంటే ఏంది? హైట్ ఆఫ్ ద సిలిండర్ 4 సెంటీమీటర్స్. ఎక్కడుంది? సి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గీత, లత మరియు మాధురి వయస్సులో 5:6:3 నిష్పత్తిలో ఉన్నాయి. వారి సగటు వయస్సు 42 సంవత్సరాలు అయితే అంటున్నాడు. సో ఇచ్చిన క్వశ్చన్ ని వాడు ఏం చేస్తున్నాడో అర్థం చేసుకోండి. వారి యొక్క సగటు వయస్సు అంటున్నాడు. సగటు అంటే మనకు అర్థమైపోవాలి ఇంకా. సో రేషియోలో ఉన్న డిజిట్స్ ని బయటికి తీసుకురావాలంటే మనకి కాన్స్టెంట్ యాడ్ అవుతుంది కదా, 5x 6x 3x అనేది వీటి యొక్క సగటు అంటున్నాడు. వీటి యొక్క సగటు అన్నప్పుడు ఏమైతుంది? 5x ప్లస్ 6x ప్లస్ 3x. సగటు అంటే ఎన్ని ఉన్నాయి? బై 3 ఉన్నాయి. ఎంత అంటున్నాడు సగటు? 42 సంవత్సరాలు. చూడండి, 5 ఒక 6 11, 11 ఒక 3 14x బై 3 ఈక్వల్స్ టు 42. సో 14 టేబుల్ వచ్చిందంటే ఇది 3 తో కట్ అవుతుందని మనకు తెలియాలి, అంతే కదా? 14 3 42. సో x ఈక్వల్స్ టు 3 ఇంటూ 3 9. సో x అనేది 9 వచ్చింది. సో లత వయస్సు అడుగుతున్నాడు. చూడండి, గీత, లత, మాధురి. సో లత ఎంత? 6 పార్ట్స్. 6 ఇంటూ 9 54 ఇయర్స్, రైట్? అర్థమైందా? చూడండి ఎక్కడుంది 54 అనేది? ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ k. సో k వాల్యూ అడుగుతున్నాడు. టు ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 2x ప్లస్ 3y మైనస్ 1 ఈక్వల్స్ టు 0 అండ్ 4x ప్లస్ ky ప్లస్ 2 ఈక్వల్స్ టు 0 హ్యావ్ నో సొల్యూషన్. సో సొల్యూషన్ లేదు అంటున్నాడు. సో ఇలా నో సొల్యూషన్ అని వచ్చినప్పుడు జస్ట్ సింపుల్ ట్రిక్ ఉంది, అది గుర్తుపెట్టుకోండి, రైట్? తెలుగులో క్వశ్చన్ చూడండి, కే యొక్క విలువ కోసం అంటున్నాడు, అంటే కే యొక్క విలువను కనుక్కోవాలంటున్నాడు. సరళ సమీకరణాల జత 2x ప్లస్ 3y మైనస్ 1 మరియు 4x ప్లస్ ky ప్లస్ 2 ఈక్వల్స్ టు 0కి పరిష్కారం లేదు అంటాడు కదా. సో ఇక్కడ చూడండి, ఇది ఒక ఈక్వేషన్, అలాగే ఇది ఒక ఈక్వేషన్ కదా. సో ఇందులో ax ప్లస్ b ప్లస్ సి ఈక్వల్స్ టు 0 ఇలా ఉంది కదా, ax ప్లస్ by ప్లస్ సి ఈక్వల్స్ టు 0. అలాగే ఇక్కడ ఈ క్వశ్చన్ అంతా a1 ప్లస్ b1 ప్లస్ సి ఇలా ఫార్మాట్ లో ఉందా. అలాగే రెండో క్వశ్చన్ చూడండి, a2 ప్లస్ b2 ప్లస్ c2 ఈక్వల్స్ టు 0 ఈ ఫార్మాట్ లో ఉందా. ఈ ఫార్మాట్ లో ఎప్పుడైతే వాడు క్వశ్చన్ లో నో సొల్యూషన్ లేదా పరిష్కారం లేదు అని అడిగాడు అనుకోండి, సో డైరెక్ట్ మనం a1 బై a2 ఈక్వల్స్ టు b1 బై b2 నాట్ ఈక్వల్స్ టు c1 బై c2, రైట్? ఇది చేసామనుకోండి అయిపోద్ది. చూడండి, డైరెక్ట్ ఇక్కడ c1 బై c2 నాట్ ఈక్వల్ టు అన్నాడు కాబట్టి ఇది చేయాల్సిన అవసరం లేదు మనం. సో డైరెక్ట్ ఇది ఒకటి చేసేద్దాం. చూడండి, a1 వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 2 బై a2 వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 4 ఈక్వల్స్ టు b1 వాల్యూ ఎంత ఉంది? ప్లస్ 3, b2 వాల్యూ k, రైట్? k చూడండి, 2 1 2 2 రైట్? క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి, 1 ఇంటూ k 2 ఇంటూ 3 6. డైరెక్ట్ k వాల్యూ వచ్చింది మనకి, రైట్? మనల్ని అడుగుతున్నది కూడా k వాల్యూనే కదా. చూడండి ఎక్కడ ఉంది 6 అనే ఆప్షన్. ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ విచ్ పాజిటివ్ వాల్యూ ఆఫ్ b డస్ ద ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ bx ప్లస్ 9 ఈక్వల్స్ టు 0 హ్యావ్ ఈక్వల్ రూట్స్, రైట్? ఇది కీ పాయింట్ అండి, ఇక్కడ హ్యావ్ ఈక్వల్ రూట్స్ అంటున్నాడు. సో b వాల్యూ కనుక్కోమంటున్నాడు ఇక్కడ. సో ఇదే వీడియోలో మనం ఇంకో ప్రాబ్లం చెప్పాం, ఇది హ్యాస్ నో సొల్యూషన్స్ అనేది, రైట్? నో సొల్యూషన్స్ అన్నప్పుడు a1 బై a2 అలాగే b1 బై b2 నాట్ ఈక్వల్స్ టు c1 బై c2. సో ఇదొక టైప్ ఆఫ్ ప్రాబ్లం. అలాగే ఇక్కడ హ్యాస్ ఈక్వల్ రూట్స్ అనేది ఇంకొక టైప్ ఆఫ్ ప్రాబ్లం. దీనికి ఏం చేస్తాం చూడండి, మనం ఇది ఏ ఫార్మేషన్ లో ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ అనేది. సో ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ సి ఈక్వల్స్ టు 0 ఈ ఫామ్ లో ఉందా. డైరెక్ట్ ఇక్కడ హ్యావ్ ఈక్వల్ రూట్స్ అన్నప్పుడు డైరెక్ట్ మనం b స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్స్ టు 0 అనే ఫార్ములా ద్వారా కనుక్కుంటాం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, హ్యావ్ ఈక్వల్ రూట్స్.
ఈక్వల్ రూట్స్ అన్నప్పుడు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి బి వాల్యూలో ఏముంది, బీనే ఉంది. సో డైరెక్ట్ బి స్క్వేర్ మైనస్ 4 రైట్. ఇక్కడ చూడండి ఏ ప్లేస్ లో ఏ యొక్క కోఎఫిషియంట్ ఏముంది ఇక్కడ, సో 1 ఏం లేకుంటే 1 ఉన్నట్లే రైట్. 1 సి ప్లస్ లో ఏముంది ఇక్కడ 9 ఈక్వల్స్ టు 0. చూడండి బి స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 4 9 36 ఈక్వల్స్ టు 0. బి స్క్వేర్ ఈక్వల్స్ టు ఈ మైనస్ కాస్త అటుపక్కకి వెళ్ళిపోతే పాజిటివ్ అయిపోతుంది. బి ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 36. సో బి ఈక్వల్స్ టు 6 రైట్. 6 6 36. బి వాల్యూ అనేది మనం కనుక్కోమన్నది ఇక్కడ ఉంది 6. సి ఆప్షన్ 4 ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ద రూట్స్. మూలాల మొత్తం కనుక్కోమంటున్నాడు ఒక ఈక్వేషన్ కి. అదేంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 2x స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3. సో ఇది ఎలా ఉంది, ఏఎక్స్ స్క్వేర్ మైనస్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0 ఈ ఫార్మేషన్ లో ఉందా రైట్. ఈక్వేషన్ బాగా గమనించండి రైట్. ఇప్పుడు ఏమంటున్నాడు, మనకి మూలాల మొత్తము అంటే తెలుసు కదా, మూలాల మొత్తము సమ్ ఆఫ్ రూట్స్ మైనస్ బి బై ఏ రైట్. అలాగే ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ సి బై ఏ రైట్. చూడండి ఇక్కడ బి ప్లేస్ లో ఏముంది మనకి, మైనస్ 2 ఇంటూ రూట్ ఆఫ్ 5 ఉంది రైట్. మనకు ఫార్ములా ప్రకారం మైనస్, సో మరి బి వాల్యూ ఎంత ఉంది, మైనస్ 2 రూట్ 5 బై ఏ వాల్యూ ఎంత ఇంటూ 2 సారీ స్క్వేర్ రూట్ 2 రైట్. చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 2 రూట్ 5 బై రూట్ 2 రైట్. ఇక్కడ నేనేం చేస్తానంటే చూడండి, సో న్యూమరేటర్ ని అండ్ డినామినేటర్ ని రూట్ తో క్యాన్సిల్ చేస్తాను. ఎందుకంటే ఇది క్యాన్సిల్ అయిపోయినా సో ఇదే కదా ఉండేది, అందుకోసమని రూట్ 2 ఇంటూ రూట్ 2 తో మల్టిప్లై చేస్తా రైట్. చూడండి 2 ఇంటూ రూట్ 5 ఇంటూ రూట్ 2 ఏమవుతుంది, 2 ఇంటూ రూట్ 10 అవుతుంది అంతే కదా. ఇక్కడ చూడండి రూట్ 2 ఇంటూ రూట్ 2 హోల్ స్క్వేర్ అవుతుంది. సో స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్, ఓన్లీ 2 ఉంటుంది అంతే కదా. 2 క్యాన్సిల్, సో మిగిలిపోయినది ఏంది మనకి రూట్ 10. సో మూలాల మొత్తము సమ్ ఆఫ్ రూట్స్ వాల్యూ ఏమైతుంది, రూట్ 10. ఎక్కడుంది, ఆప్షన్ 1 ఈస్ అవర్ ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్, నెంబర్ సిరీస్ ఇచ్చాడు ఫ్రెండ్స్. చూడండి 11 20 23 44 47 92 అండ్ 95. నెక్స్ట్ వచ్చే నెంబర్ కనుక్కోమంటున్నాడు రైట్. అలాగే ఇక్కడ చూడండి మనకి ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ కి ఎంత ఉంది డిఫరెన్స్, సో 19 ఉంది రైట్. 19 ఇక్కడ నుంచి ఇక్కడికి 3, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి. సో బాగా గమనించండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డిఫరెన్స్ కామన్ 3 వెళ్తుంది రైట్. సో ఇక్కడ డిఫరెన్స్ 3, ఇక్కడ డిఫరెన్స్ 3, ఇక్కడ డిఫరెన్స్ 3 ఇంక్రీజ్ వెళ్తుంది. ఇక్కడ ఫస్ట్ నెంబర్ నుంచి సెకండ్ నెంబర్ ఎలా ఉంది, సో మల్టిప్లికేషన్ కి దగ్గరగా ఉందా అంటే ఇంటూ 2 మైనస్ 2 అంతే కదా. బాగా గమనించండి ఇంటూ 2 మైనస్ 2. అలాగే ఇది ఎలా ఉంది, 23ని డబల్ చేస్తే ఏమవుతుంది 46 అవుతుంది. సో మైనస్ 2 చేస్తే 44 అంతే కదా, ఇంటూ 2 మైనస్ 2. సిమిలర్లీ ఇక్కడ చూడండి ఇది ఏమైతుంది 47 డబల్ చేస్తే 94 అవుతుంది. 94 మైనస్ 2 92 అంతే కదా, ఇంటూ 2 మైనస్ 2. సో సిమిలర్లీ ఇక్కడ కూడా అదే అవుతుంది, ఇంటూ 2 మైనస్ 2 అవుతుంది. అంటే 95ని 2 టైమ్స్ 2తో మల్టిప్లై చేస్తే చూడండి 90 ఇంటూ 2 180. సో 5 2s 10 విచ్ ఇస్ 190. సో మైనస్ 2 తీసేస్తే 188. సో ఇక్కడ వచ్చే నెంబరు 188. ఎక్కడ ఉంది చూడండి 188. సి ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సింప్లిఫికేషన్ ఇచ్చాడు చూడండి ఈక్వేషన్స్ ని బేస్ చేసుకొని. సో మనకి ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది, సో ప్లస్ ఎక్స్ క్యూబ్. బాగా గమనించండి ఇక్కడ మైనస్ ఎక్స్ క్యూబ్ ఉంది. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి రైట్. అలాగే ఎక్స్ స్క్వేర్ చూడండి ఇక్కడ మైనస్ 3x స్క్వేర్ ఉంది, అలాగే ఇక్కడ మైనస్ 7x స్క్వేర్ ఉంది, ఇక్కడ లేవు కదా. సో విచ్ ఈస్ మైనస్ 10x స్క్వేర్ రైట్. సో మైనస్ 10x స్క్వేర్ ఉండాలి. చూడండి ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇది రాంగ్. ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇది రాంగ్. సో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి. నెక్స్ట్ చూడండి ఈ రెండిట్లో కామన్ ఎక్స్ ఉంది కదా, సో డిఫరెంట్ ఉన్నది ఏంది, కాన్స్టాంట్ ఉంది అంటే 28 ఉంది. సో దాన్ని చెక్ చేద్దాం. సో ఇక్కడ మైనస్ 12 ఉంది, ఇక్కడ మైనస్ 16 ఉంది. అంటే మైనస్ 12 మైనస్ 16 మైనస్ 28 కదా. సో మైనస్ 28.
సో +28 ఉంది. ఇది మన ఆప్షన్ కాదు. చూడండి ఎంత ఈజీగానో. ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వెషన్. ఎల్‌సీఎం అండ్ హెచ్‌సీఎఫ్ నుంచి వచ్చింది చూడండి. 2 సంఖ్యల హెచ్‌సీఎఫ్ అండ్ ఎల్‌సీఎం వరుసగా 7 మరియు 245 అయితే వాటి లబ్దం ఏది అంటున్నాడు. సో వేటి లబ్దము? 2 సంఖ్యల లబ్దమే అడుగుతున్నాడు ఇక్కడ. సో మనకి ఎల్‌సీఎం అండ్ హెచ్‌సీఎఫ్ నుంచి సో ఒక ఫార్ములా ఉంది కదా! విచ్ ఇస్ నథింగ్ బట్ నంబర్ 1 ఇంటూ నంబర్ 2 అంటే 2 నంబర్స్ యొక్క ప్రొడక్ట్ అనేది అదే నంబర్స్ యొక్క ఎల్ ఎల్‌సీఎం అండ్ హెచ్‌సీఎఫ్ యొక్క ప్రొడక్ట్‌కి ఈక్వల్‌గా ఉంటుంది. రైట్. అంతే కదా! ఇక్కడ చూడండి మనకి డైరెక్ట్‌గా ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? ఈ 2 నంబర్స్ యొక్క ప్రొడక్ట్ లబ్దం అడుగుతున్నాడు. సో డైరెక్ట్ అప్పుడు మనం ఏం చేయొచ్చు? ఇచ్చిన ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్‌ని మల్టిప్లికేషన్ చేసామంటే వచ్చేది అదే కదా! చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? 245 ఎల్‌సీఎం ఇచ్చాడు. హెచ్‌సీఎఫ్ ఎంత? 7 ఇచ్చాడు. సో చూడండి డైరెక్ట్ నేను 245 ఇలా రాసుకుంటా. సో 7తో మల్టిప్లికేషన్. సో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం చెప్తున్నా చూడండి. 200 ఇంటూ 7 సో విచ్ ఇస్ నథింగ్ బట్ 1400. 7 4 జా 280 రైట్. 7 5 జా 35. 5 11 సో ఇది 7 1 సో విచ్ ఇస్ నథింగ్ బట్ 17 15. ఎక్కడుంది 17 15 అనేది? చూడండి 17 15 ఆప్షన్ 2లో ఉందా? సో ఆప్షన్ 2 ఈజ్ నెక్స్ట్ క్వెషన్. ద వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1.0201 అంటున్నాడు. సో ఇక్కడ బాగా గమనించండి. ఇచ్చిన ఆప్షన్స్ నుంచి టక్కని కనుక్కోవచ్చు చూడండి. ఇక్కడ మనకి పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉన్నాయి. రైట్. ఈ అండర్ రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ లో ఉన్నది నార్మల్ వాల్యూకి వచ్చే లోపల స్క్వేర్ రూట్ లో ఉన్నటువంటి పాయింట్ తర్వాత ఉన్నటువంటి నెంబర్స్ అనేటివి ఈక్వల్ అయిపోతాయి. అంటే ఐ మీన్ ఈక్వల్ కాదు, సగం అయిపోతాయి. సపోజ్ ఇక్కడ చూడండి డిజిట్ పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉన్నాయి. రైట్. ఇది స్క్వేర్ రూట్ నుంచి బయటకు వచ్చేస్తేనే పాయింట్ తర్వాత 2 డిజిట్స్ అయిపోతాయి. అంటే స్క్వేర్ రూట్ నుంచి బయటకు వచ్చేలాగా తగ్గిపోతాయి. సో పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉండాలా. అది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ చూడండి పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది. సో ఇది మనకి ఆప్షన్ తప్పు. సో ఇది ఉంది, ఇది ఉంది. సో ఇది డైరెక్ట్ 101 ఉంది. సో ఇక్కడ చూడండి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 2 ఆప్షన్స్ నుంచి మనకి ఇక్కడ స్క్వేర్ రూట్ లో ఎండింగ్ లో 1 ఉంది. సో ఎండింగ్ లో 1 అనేది దేని నుంచి వస్తుంది? సో 1 నుంచి వస్తుంది. అలాగే 9 నుంచి వస్తుంది. అంతే కదా! సో 1 1 జా 1, 9 9 జా 81. ఎండింగ్ లో 1 వచ్చిందా ఇక్కడ? అలాగే ఇక్కడ చూడండి ఎండింగ్ లో 2 ఉంది. సో 2ని 2తో చేస్తే 4 వస్తుంది కదా ఎండింగ్ లో. సో మనకు ఆప్షన్ 2 అనేది కూడా రాంగ్ అయిపోతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. చూడండి చేసామా మనం? చేయలేదు. జస్ట్ నెక్స్ట్ క్వెషన్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ మీద అడిగాడు చూడండి. 2 సంవత్సరాలలో 11,000 రూపాయలపై 4% పర్ యానం. సో 4% పర్ సంవత్సరానికి వార్షిక సమ్మేళనం వడ్డీని కనుగొనండి అంటాడు. అంటే ఇంట్రెస్ట్ ఒక్కటే అడుగుతున్నాడు మనల్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను అడిగినది చక్రవడ్డీ కదా! సో నేనేమనుకుంటా అంటే సాధారణ వడ్డీ. సో సింపుల్ ఇంట్రెస్ట్ అనుకుంటా. రైట్. 11,000 11,000ని 100% అనుకుంటే ఒక 0 ఇక్కడ 0 ఒక 0 ఇక్కడ 0 తీసేసామంటే ఇది 1%. 1% అనేది ఎంతుంది? 110 ఉంది. బట్ మనల్ని అడుగుతున్నది 4% కదా! సో 4తో మల్టిప్లై చేయాలి అంతే. 0 4 1 జా 4 4 1 జా 4. సో ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్టే అనుకుందాం. సో అడిగినది చక్రవడ్డీ. సింపుల్ ఇంట్రెస్టే అనుకుందాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఏమైతుంది? ఫస్ట్ ఇయర్ 440 వస్తుంది. సో సెకండ్ ఇయర్ 440 వస్తుంది. సో ఫస్ట్ ఇయర్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్ అయినా చక్రవడ్డీ అయినా సేమ్ ఉంటుంది. రైట్. నెక్స్ట్ ఏమన్నాడు? నెక్స్ట్ ఇయర్ కూడా సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 440నే వస్తుంది. బట్ మనల్ని అడుగుతున్నది సింపుల్ ఇంట్రెస్ట్ కాదు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ. రైట్. వార్షిక సమ్మేళన వడ్డీ. కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమైతుంది? సో 11,000 పైన 4% వస్తూ ఫస్ట్ ఇయర్ వచ్చింటుంది కదా వడ్డీ. ఆ వడ్డీ మీద కూడా 4% వస్తుంది. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 4/100 ఇంటూ 440. చూడండి 0 0 క్యాన్సిల్. 44 ఇంటూ 44 44 4 ఇంటూ 44 చూడండి 4 44. సో 40 ఇంటూ 4 160. 4 4 జా 16. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 176. సో ఇలా ఉంది 176/10 ఉంది కదా! సో ఈ 10 పోవాలంటే ఇక్కడికి ఒక పాయింట్ వస్తుంది. సో 17.6 రైట్.
ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? మొత్తం వడ్డీ ఒకటే మనం కనుక్కోమనేది. సో, వడ్డీ ఏమొచ్చింది ఇక్కడ? సో, 440 880 ప్లస్ 17.6 చూడండి. 0.6798 897.6 ఎక్కడుంది? 897.6 చూడండి. ఆప్షన్ 1 ఈస్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వెషన్. 10 సంఖ్యల సగటు 8. ప్రతి సంఖ్యను 2తో భాగిస్తే కొత్త సంఖ్యల సరాసరి ఏమైతుంది అంటున్నాడు. సో, ఇటువంటి ప్రాబ్లమ్ మనం ప్రీవియస్ వీడియోలో చేసామండి. సో, ఇక్కడ 10 సంఖ్యల సగటు 8 అయిందన్నాడు. రైట్. అంటే ప్రతి సంఖ్యను 2తో భాగిస్తే సరాసరి, చివరి సరాసరి అంటే కొత్తగా వచ్చే సరాసరి ఏమైతుంది? అది కూడా 2తోనే భాగిస్తారు. రైట్. అంటే అప్పటికి 8/2 ఏమైతుంది? 4 అవుతుంది మనకి. ఎక్కడుంది ఆప్షన్? ఆప్షన్ 2 ఈస్ అవర్ ఆన్సర్. సో, అక్కడ ఏం చెప్పాను మన ప్రీవియస్ వీడియోలలో? సో, మల్టిప్లికేషన్ అవుతుందనుకున్నా. రైట్. మల్టిప్లికేషన్ ఏమో అని చెప్పాము. సో, 10 సంఖ్యల సగటు 8 అయితే ప్రతి సంఖ్యను 2తో గుణిస్తే అనుకో ఆ వీడియోలో ప్రతి సంఖ్యను 2తో గుణిస్తే కొత్త సంఖ్యల సగటు ఏమైతుందంటే అదే సరాసరిని 2తో గుణిస్తారు. సో, అప్పటికేమైతుంది కొత్త సరాసరి 16 అవుతుంది. ఇక్కడే నెక్స్ట్ క్వెషన్ చూడండి. ద వాల్యూ ఆఫ్ 121.12 ఇంటూ 0.121 ఈజ్ అంటున్నాడు. సో, దీన్ని చేయాల్సిన అవసరం ఉందా? ఆప్షన్స్ చూడండి ఒకసారి. సో, డిఫరెంట్‌గా ఉన్నాయి. సో, దీన్ని చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మల్టిప్లికేషన్ ఏవన్నా 2 డిజిట్స్‌లో ఉన్నటువంటి నంబర్స్‌ని మల్టిప్లికేషన్ చేసామంటే డిజిట్ తర్వాత నంబర్స్ ఇంక్రీజ్ అవుతాయి. చూడండి ఇక్కడ పాయింట్ తర్వాత 2 ఉన్నాయి. ఇక్కడ పాయింట్ తర్వాత 3 ఉన్నాయి. సో, టోటల్ మనకొచ్చే ఆన్సర్‌లో పాయింట్ తర్వాత 5 డిజిట్స్ ఉంటాయి. సో, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే 5 డిజిట్స్ ఎందుకుంటాయంటే చూడండి 121, 12 ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి వాటిని నేను 100 యేసుకుంటా. ఇక్కడ పాయింట్ తీసేస్తా. అలాగే ఇక్కడ చూడండి 121 ఇక్కడ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి. సో, నేనేం చేస్తా 3 జీరోస్ యేసుకుంటా. సో, ఇక్కడున్న వాల్యూ, ఇక్కడున్న వాల్యూ మల్టిప్లికేషన్ అయితే కదా! మల్టిప్లికేషన్ అయితే ఒక వాల్యూ వస్తుంది. సో, ఆ వాల్యూ కింద ఏమున్నాయి చూడండి 100 ఇంటూ 1 100 3 జీరోస్ ఉన్నాయి. చూడండి 1, 2, 3, 4, 5 5 జీరోస్ ఉన్నాయి. ఈ 5 జీరోస్ మనకి ఆప్షన్స్‌లో ఉందా? బై జీరో ఉందా? లేదు కదా! సో, డైరెక్ట్ డెసిమల్ పాయింట్స్‌లో ఉన్నాయి. సో, ఈ 5 జీరోస్ వెళ్ళడానికి 1, 2, 3, 4, 5 పాయింట్స్ తర్వాత 5 డిజిట్స్ తర్వాత నేను పాయింట్ పెట్టుకుంటా. సో, అందుకోసమనే డైరెక్ట్ మల్టిప్లికేషన్‌లో ఉన్నప్పుడు మనకి పాయింట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో, ఇక్కడ 5 పాయింట్స్ తర్వాత ఉన్న నంబర్‌ని గుర్తుపెట్టుకోవాలి. చూడండి 1, 2, 3, 4, 5 సో, ఇందులో 5 డిజిట్స్ ఉన్నాయి. ఇంకోటి చెక్ చేయండి. 1, 2, 3, 4, 5, 6 ఇందులో 6 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది. ఇది మనకి అవసరం లేదు. 1, 2, 3 ఇందులో 3 ఉన్నాయి. 1, 2, 3, 4 ఇందులో 4 ఉన్నాయి. సో, డైరెక్ట్ మన ఆప్షన్ అనేది 5 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉండాల. అది విచ్ ఈస్ ఆప్షన్ 1 ఈస్ అవర్ ఆన్సర్. చూడండి ఏం చేసాం మనం. నెక్స్ట్ క్వెషన్ నంబర్ అనాలజీ నుంచి వచ్చింది చూడండి మనకి. సో, తెలుసు కదా వీటిలో ఒక నంబర్ అనేది మిగిలిన 2 నంబర్స్‌తో రిలేషన్‌షిప్‌లో ఉంటుంది. సో, ఫస్ట్ నంబర్ అండ్ లాస్ట్ నంబర్ చూడండి 21 ప్లస్ 9 అడిషన్ చేస్తే 30 అవుతుంది. 30/2 15. 15ని స్క్వేర్ చేస్తే 225 మిడిల్ నంబర్ వచ్చిందా? సిమిలర్‌లీ సెకండ్ చెక్ చేద్దాం. 4 ప్లస్ 6 10. 10/2 5. 5ని స్క్వేర్ చేస్తే 25 వచ్చిందా మిడిల్ నంబర్? రైట్. 2 కండిషన్స్ రెండిట్లలో సాటిస్ఫై అయ్యాయి. సో, ఇప్పుడు అదే కండిషన్ కిందున్న వాటిలో చెక్ చేయాలా. చూడండి 13 ప్లస్ 6 13 ప్లస్ 6 ఏమైతుంది? 19. 19/2 అంటే 9/9.5 సో, దాన్ని స్క్వేర్ చేస్తే వస్తుందా? సో, రాదు కదా! సో, 95 స్క్వేర్ అంటే ఏమైతుంది మనకి? చూడండి 95 9.5 9.5 సో, 95 స్క్వేర్ సో, 9 తర్వాత 10 ఉంది. సో, 9 10 జా 90 5 5 జా 25 సో, 0.5 ఇంటూ 0.5 మల్టిప్లై చేస్తే 2 పాయింట్లు వస్తాయని చెప్పాను కదా ఇందాకే. సో, 90.25 వచ్చింది. బట్ మనకిక్కడ 81 ఉంది. సో, ఆప్షన్ అనేది రాంగ్. ఆప్షన్ 1 అనేది రాంగ్. నెక్స్ట్ చూడండి. సో, 11 ప్లస్ 7 18. 18/2 9. 9ని స్క్వేర్ చేస్తే 81 బట్ ఇక్కడ 18 ఉంది. సో, ఆప్షన్ 2 అనేది రాంగ్. ఇక్కడ చూడండి 14 ప్లస్ 2 16/2 చేస్తే 8. 8ని స్క్వేర్ చేస్తే 64 సో, మనకి ఆప్షన్ అనేది సాటిస్ఫై చేసింది. ఆప్షన్ 3 అనేది కండిషన్‌ని సాటిస్ఫై చేసింది. అలాగే నెక్స్ట్ చూడండి.
15 ప్లస్ 3 18, 18/2 చేస్తే 9. సో 9 ని స్క్వేర్ చేస్తే 81, ఇక్కడ 54 ఉంది. సో మనకి కండిషన్ ని సాటిస్ఫాక్షన్ అది ఒకటే ఒకటి ఉంది, విచ్ ఇస్ ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 13:2:4 అలాగే 9:126 అయినప్పుడు సో అలాగే 7:2 అనేది ఏమైతుంది అని అడుగుతున్నాడు, రైట్? ఈ క్వశ్చన్ కొంచెం చాలా కష్టంగా ఉంది. సో మాక్సిమం ఎగ్జామ్లో ఏంటంటే స్కిప్ చేసేస్తారు. కానీ మనం చూడండి, సో ఇది 9 టోటలే, ఇది 9 టోటలే. సో దీంతో ఇది ఖచ్చితంగా డివైడెడ్ బై అవుతుంది. సో ఎలా అవుతుందో చెక్ చేద్దాం. సో 9తో 9 1 జా 9, 3 మిగులుతుంది. 9 4 జా 36, అంటే 9 ఇంటూ 14 చేస్తే 126 వచ్చింది. బట్ ఇక్కడ మనకి 9 ఉంది. ఈ 14 ఎక్కడి నుంచి వచ్చింది? సో చూడండి, 9 ఇంటూ ఇదే నెంబర్ కి +5 యాడ్ చేశాడు. 9 + 5. సో ఇదే ప్రాసెస్ ముందున్న దానికి చెక్ చేద్దాం, అంతే కదా? చూడండి, 13 + 13కి 5 యాడ్ చేస్తే 18. సో చెక్ చేద్దాం, సారీ మల్టిప్లికేషన్. 13కి 5 యాడ్ చేస్తే 18, 18తో చెక్ చేద్దాం. చూడండి, 18 ఇంటూ 10, సో 180. 18 3 జా 54. చూడండి, 4 13, సో 234 వచ్చిందా? సో ఇక్కడున్న నెంబర్ తీసుకొని దానికి 5 యాడ్ చేసి మల్టిప్లై చేస్తున్నాడు. సో 234 వస్తుంది. సిమిలర్లీ 9 తీసుకొని సో 9కి 5 యాడ్ చేసి దాన్ని మల్టిప్లై చేస్తున్నాడు. సో 126 వచ్చింది. అలాగే 7 తీసుకున్నాడు. సో 7తో మల్టిప్లై చేయాల. దేన్ని మల్టిప్లై చేయాల? 7కి 5 యాడ్ చేయాల. ఎందుకంటే అన్నిట్లలో కామన్ 5 యాడ్ చేస్తున్నాడు. ఇక్కడ 7 + 5 12. 12 7 జా 84, రైట్? ఎక్కడుంది ఆప్షన్ 84 అనేది? సి ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్? సో ఇదే క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చిందంటే ఖచ్చితంగా స్కిప్ చేసేస్తామండి. నెక్స్ట్ క్వశ్చన్. సో 19,50,000కి ఫ్లాట్ ను విక్రయించినప్పుడు యజమాని 20% నష్టపోతాడు అంట. 20% నష్టపోయినాడు అంటే అతను ఎంత పర్సెంట్ అమ్మినట్టు? 80%కి అమ్మినట్టు. ఎంత 80% వాల్యూ అనేది? 19,50,000. 20% లాభం పొందాలంటే అతను ఫ్లాట్ ను ఎంత ధరకు విక్రయించాలి? సో లాభం రావాలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పెట్టిన కాస్ట్ ప్రైస్ మొత్తం రావాలా. సో మనం మొత్తం కాస్ట్ ప్రైస్ ఎంత అనుకుంటాం? 100 రూపీస్, 100%. సో దాని మీద 20% లాభం రావాలి అంటున్నాడంటే ఎక్స్ట్రా 20% లాభం రావాలి. సో టోటల్ ఎంత? 120%. ఇదే కదా చెప్తున్నది. 20% లాభం అంటే మనం పెట్టిన కాస్ట్ ప్రైస్ కి 20% ఎక్కువ రావాలంటే వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, డైరెక్ట్ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి. సో ఇది 120 ఇక్కడికి వెళ్తుంది, బై 80 ఇక్కడికి వస్తుంది, రైట్? అంతే కదా? చూడండి, 0 0 4 2 జా 4 3 జా, సో 2తో 2 9 జా 18, సో 1 రిమైండర్ ఉంటుంది. 2 7 జా 14, అగైన్ 1 రిమైండర్ ఉంటుంది. 2 5 జా 10, సో 3 zeros అలాగే ఉన్నాయి. సో ఇది చూడండి, 9,75,000 ఇంటూ 3 కదా. సో నేనేం చేస్తానంటే చూడండి, 9 lakhs ని 3తో మల్టిప్లై చేస్తా, అలాగే 75,000ని 3తో మల్టిప్లై చేసి అడిషన్ చేస్తా. చూడండి, 9 ఇంటూ 3 27 lakhs. అలాగే 75 ఇంటూ 3 75ని డబల్ చేస్తే 150, మరి 150కి 75 యాడ్ చేస్తే 225. సో 225,000 అడిషన్. చూడండి, 0 0 0 5 7 + 2 9, రైట్? సారీ, ఇక్కడ 27 lakhs, అలాగే 225,000, రైట్? 0 0 0 5 2 9 2 అంటే 29,25,000. సో ఎక్కడుంది 29,25,000? చూడండి, ఆప్షన్ 3లో ఉందా మనకి? సి ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్.